సో సార్ ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ విషయానికొస్తే ముఖ్యంగా హ్యాండ్ రైటింగ్ మనం మార్చుకోవాలి, మనం దాన్ని డెవలప్ చేసుకోవాలి అని అంటే చాలా వరకు ఏం చేస్తారు అని అంటే ఇప్పుడు ఒకవేళ తెలుగు అనుకోండి డబల్ రూల్డ్ బుక్ అని, ఇంగ్లీష్ అయితే 4 రూల్డ్ బుక్ అని, మనకి హిందీ అని అంటే సింగిల్ రూల్డ్ బుక్స్ అనేవి వాటిలలో హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయమని అంటారు. స్టూడెంట్స్ కి వాళ్ళకి హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ కోసం టీచర్స్ కూడా రికమెండ్ చేస్తూ ఉంటారు. సో ఈ బుక్స్ అనేవి మన హ్యాండ్ రైటింగ్ చేంజ్ చేసుకోవడానికి ఎంత రోల్ ప్లే చేస్తుంది? మనకి ఇప్పుడు ఇండియా లాంటి నేషన్స్లో ఎక్కువ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ నడుస్తున్నాయి. తెలుగు ఒక సబ్జెక్ట్లోనే రాస్తారు, హిందీ ఒక సబ్జెక్ట్లోనే రాస్తారు, మిగతావన్నీ ఇంగ్లీష్లో రాస్తారు. కాబట్టి ఇంగ్లీష్ గురించి చూద్దాం. ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ రాసేటప్పుడు సింగిల్ రూల్డ్ పేపర్ అద్భుతం. ఇంగ్లీష్ని ఎప్పుడు బ్రాడ్ రూల్డ్ పేపర్లో, స్క్వేర్ రూల్డ్ పేపర్లో, అన్రూల్డ్ పేపర్లో ప్రాక్టీస్ చేయకూడదు. సింగిల్ రూల్డ్ పేపర్ మీద లైన్స్ ఉంటాయి చూసారా, ఒక లైన్కి ఇంకో లైన్కి మధ్యలో 8 మిల్లీమీటర్ల గ్యాప్ ఉంటుంది. కరెక్ట్గా దానికి హాఫ్ హైట్లో స్మాల్ ఏ రాయాలి. బి రాస్తే పై లైన్ వరకు రాయాలి, అంటే 2 వస్తుంది. వై రాస్తే కింద లైన్లో సగం వరకు రాయాలి, అంటే ఏకి 2 కిందకు వస్తుంది. కరెక్ట్గా ఇది చూసుకుంటూ ఎవరు రాసినా ఎంత సైజులో హ్యాండ్ రైటింగ్ ఉండాలో అలవాటు అయిపోతుంది. అప్పుడు 21 డేస్ అలా ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్లెయిన్ పేపర్ మీద రాసినా సరే సైజ్ ప్రాబ్లం కాకుండా కరెక్ట్ సైజులో వస్తుంది. సో ఇంగ్లీష్కి సింగిల్ రూల్డ్ పేపర్. తెలుగు చాలా చక్కగా రాయడానికి డబుల్ రూల్డ్ పేపర్ వాడాలి. తెలుగు 0 ఆధారంగా చేసుకుని డెవలప్ చేసిన ఒక భాష కాబట్టి 0లన్నీ ఆ డబుల్ రూల్డ్ పేపర్లో తగిలేలాగా రాసి దాన్ని మీరు ఆ చేయొచ్చు, ఆ చేయొచ్చు, తా చేయొచ్చు, గా చేయొచ్చు, మా చేయొచ్చు, అన్ని లెటర్స్ అందులోనే ఉంటాయి. సో ఆ డబుల్ రూల్డ్ పేపర్ చాలా అద్భుతంగా ఉంటుంది. హిందీ ఎప్పుడు బ్రాడ్ రూల్డ్ పేపర్ మీద ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే అక్షరం అంతా కింద ఉంటుంది, అక్షరం పైన ఒక గీత వస్తుంది. కాబట్టి ఆ అక్షరానికి కింద కొంచెం గ్యాప్ ఉన్నప్పుడు ఆ లైన్కి ఆ డిఫరెన్స్ తెలుస్తుంది, చదివే వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుంది. ఇలా 3 రకాల పేపర్లు వాడుకోవచ్చు. ఓకే సార్. సో సార్ ఇప్పుడు బేసిక్గా ఈ ఏదైతే హ్యాండ్ రైటింగ్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు మనం ఉన్న జనరేషన్లో ఎక్కువ శాతం మంది పేరెంట్స్ ఏంటి అని అంటే పిల్లలతో పాటు కూర్చొని హ్యాండ్ రైటింగ్ నేర్పించేదానికంటే వాళ్ళకి మొబైల్స్ ఇచ్చేసి మీరు కార్టూన్స్ చూసుకోండి లేదా మీకు నచ్చింది చూసుకోండి అని అంటున్నారు. సో ఇలాంటి జనరేషన్ ఉన్న వాళ్ళకి ఈ హ్యాండ్ రైటింగ్ అనేది ఏ విధంగా అలవాటు పడుతుంది? 5-6 ఏళ్ళు వచ్చే వరకు అసలు మొబైల్ ఫోన్ ఇవ్వకూడదు, 0%. అక్కడి నుంచి 8-9 ఏళ్ళు వచ్చే వరకు ఒక 10% వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్స్కో ఏదైనా ఉపయోగకరమైన విషయాలకు ఇవ్వచ్చు. అక్కడి నుంచి ఒక 14-15 ఇయర్స్ వచ్చే వరకు 50% అని శాస్త్రం ఉంది, ఆల్రెడీ రిసెర్చ్ ఉంది. సో నన్ను డిస్టర్బ్ చేస్తున్నారనో, వాళ్ళని సపరేట్గా పెట్టేయాలనో, ఎంగేజ్ చేయాలనో మొబైల్ ఫోన్ ఇవ్వడం అనేది దారుణమైన విషయం. ఆ మొబైల్ ఫోన్ హ్యాండ్ రైటింగ్ విషయంలో కూడా వచ్చేసింది, ఒక ఎనిమిలాగా అది మేము పరిగణిస్తాం దాన్ని. ఎందుకంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఒక రీసెర్చ్ జరిగిందండి. అందులో వాళ్ళు ఏం చెప్పారంటే, మనమైనా సరే ఒక ఎలక్ట్రానిక్ డివైస్ తీసుకుని ట్యాబ్ మీదనో మొబైల్ ఫోన్లోనో టైప్ చేసి ఒక 10 లైన్లు ఎవరికైనా పంపిస్తే ఒక రోజు తర్వాత, 2 రోజుల తర్వాత, ఒక గంట తర్వాత ఏం టైప్ చేసామో గుర్తుండదు మనకు. రిటెన్షన్ పవర్ చాలా తక్కువ ఉంటుంది ఎలక్ట్రానిక్ డివైస్ మీద టైప్ చేస్తే అని తేలింది. అలాగే చేత్తో రాస్తే రిటెన్షన్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. చిన్నపిల్లలు రాయడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఎవరైతే అసలు మీకు నాకు ఏం పని లేదు రాయడానికి, అంతా మనం ఎలక్ట్రానిక్ డివైజులు, హై స్పీడ్ ఇంటర్నెట్, మొబైల్ ఫోన్, ఈమెయిల్స్ వాడుతున్నాం. అయినా కూడా 5-10 నిమిషాల సేపు ఎవరైతే చేత్తో రాస్తారో వాళ్ళకి మెమరీ ఎన్హాన్స్ అవుతుంది. ఎందుకంటే మనం చేత్తో ఏమి రాయం, మనం రాసేదంతా బ్రెయిన్తో. ఈ చెయ్యి మెదడు చెప్పినట్టల్లా కదులుతూ ఉంటుంది. అందుకని మెదడులో కొన్ని కణాలు ఉంటాయి, వాటిని న్యూరాన్స్ అంటారు. ఈ చేత్తో నేను ఇలా రాస్తూ ఉన్నప్పుడు బ్రెయిన్ సెల్స్ స్టిమ్యులేట్ అవుతాయి, మెమరీ ఎన్హాన్స్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుంది, ఫోకస్ ఎక్కువ అవుతుంది. నేను ఆ రూమ్లోకి వెళుతున్నాను, ఎందుకు వెళ్ళానో గుర్తు రావట్లేదు, మళ్ళీ వచ్చేస్తున్నాను. ఇలాంటి సమస్యలు ఎవరికున్నా సరే రోజు 5-10 నిమిషాలు రాయండి, మీ రిటెన్షన్ ఎక్కువ అవుతుంది, కాన్సన్ట్రేషన్, ఫోకస్ ఎక్కువ అవుతుంది, మెమరీ పెరుగుతుంది. ఖచ్చితంగా చిన్న పిల్లల చేత చేతి రాత డెవలప్ చేయించండి. సో మీరు అనే దాని ప్రకారం మన బ్రెయిన్ కను మనం రాసేదానికి మన హ్యాండ్ రైటింగ్ కూడా సంబంధం ఉందంటారు. ఓకే. సో సార్ ఇప్పుడు మనం రాసేటప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, కొన్ని టైప్ ఆఫ్ పెన్స్ యూజ్ చేయండి హ్యాండ్ రైటింగ్ బాగా వస్తుంది, కొన్ని టైప్ ఆఫ్ పెన్సిల్స్ యూజ్ చేయండి హ్యాండ్ రైటింగ్ బాగా వస్తుందని. సో అసలు బేసిక్గా మనం రాయడానికి ఎలాంటి టైప్ ఆఫ్ పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ యూజ్ చేస్తే బెటర్ అంటారు? మా ఇంట్లో పెద్ద ఫోటో ఉంటుంది, బాల్ పాయింట్ పెన్. ఓకే. ఉదయం లేగానే ఒకసారి దండం పెట్టుకుంటాను నేను. ఎందుకు సరదాగా చెప్తున్నాను, ఎందుకంటే ఆ బాల్ పాయింట్ పెన్ వచ్చినప్పటి నుంచి హ్యాండ్ రైటింగ్ పాడైపోయి నాలాంటి వాళ్ళకి బిజినెస్ బాగా
డెవలప్ అవుతుంది. అదేంటి సార్, బాల్ పాయింట్ పెన్ తోటి రాస్తున్నప్పుడే అందులో ఉన్న బాల్ ఏదైతే ఉందో తిరిగినప్పుడు ఇంక్ అనేది సమపాలంలో వచ్చి మనం బాగా రాస్తాము అని కూడా చెప్తుంటారు కదా. స్పీడ్గా రాస్తాం అనుకుంటాం కదా, ఆ బాల్ విపరీతంగా రొటేట్ అవుతూ ఉంటుంది. ఆ బాల్ వెనక నుంచి ఇంకు తీసుకుని మళ్ళీ పేపర్ మీద పెట్టాలి. అది అసలు ఎంత రొటేట్ అవుతుందంటే విపరీతంగా రొటేట్ అవుతూ ఉంటుంది ఆ బాల్. అందుకని మీరు రాసే స్ట్రోక్కి మీకు అసలు దాని మీద పట్టు ఉండదు. ఆ పట్టు రావాలంటే నేను ఒక అద్భుతమైన పెన్ చెప్తాను, దాని పేరు ఫౌంటైన్ పెన్. ఎవరైతే ఫౌంటైన్ పెన్తో రాస్తారో వాళ్ళకి అద్భుతమైన హ్యాండ్ రైటింగ్ వస్తుంది. దయచేసి ఒక 30-40 రూపాయల్లోనే అద్భుతమైన ఫౌంటైన్ పెన్స్ దొరుకుతున్నాయి. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అనుకోండి. వాడితే హ్యాండ్ రైటింగ్ అమోఘంగా డెవలప్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో బిగినింగ్లో 6-7 తరగతుల పైన పడ్డ ప్రతి పిల్లలకి, ఎందుకంటే దానికంటే కింద పెన్సిలే వాడతారు, అప్పుడు వాళ్ళు ఫౌంటైన్ పెన్ వాడకూడదు. 8-9 సంవత్సరాల పైన పడిన పిల్లలు చాలా దేశాల్లో ప్రతి యువకుడు 1 సంవత్సరం మిలిటరీలో పనిచేయాలని రూల్ ఉంటుంది, చాలా దేశాల్లో ఉంటుంది. అలాగే నేనేమంటానంటే కనీసం 1 సంవత్సరం అయినా పిల్లలకి ఇంక్ పెన్తో ఖచ్చితంగా రాయించాలని స్కూళ్ళల్లో నియమాలు పెడితే ఒక 30-40% హ్యాండ్ రైటింగ్ ప్రాబ్లం ఎరాడికేట్ చేయొచ్చు మనం అక్కడి నుంచే, ఒక్క ఇన్స్ట్రుమెంట్ వల్లే. అంటే ఈ ఇన్స్ట్రుమెంట్కి అంత పవర్ ఉంది. అండ్ బాల్ పాయింట్ పెన్కి నేను అగనిస్ట్ కాదు. బాల్ పాయింట్ పెన్ ఈజ్ బ్యూటిఫుల్, పర్ఫెక్ట్, బాగా రాస్తున్నాయి. ఇప్పుడు 0.3 దగ్గర నుంచి 0.5, 0.7 మంచి 0.1 అండ్ 1 mm పెన్స్ కూడా ఉన్నాయి. కానీ ఇంక్ పెన్తో రాయడం మొదలుపెట్టిన తర్వాత స్ట్రోక్కి మైండ్కి కనెక్షన్ పెరిగి ఆ లెటర్ ఏం రాస్తున్నాం, ఎక్కడికి వెళ్తుందనే గ్రిప్ వచ్చిన తర్వాత అక్షరం యొక్క ఆకారాన్ని మనం ఆస్వాదించవచ్చు, దాన్ని మనం బ్రెయిన్లో రికార్డ్ చేసి పెట్టేయచ్చు. ఒక్కసారి ఆ అక్షరం యొక్క షేప్ రికార్డ్ అయితే మీరు తర్వాత పెన్సిల్తో రాయండి, జెల్ పెన్తో రాయండి, బాల్ పెన్తో రాయండి, నో ప్రాబ్లం. సో బేసిక్ ఫౌంటైన్ పెన్, దాని తర్వాత బాల్ పాయింట్ పెన్, జెల్ పెన్, రోలర్ బాల్ పెన్. ఓకే. సో సార్ ఇప్పుడు చాలా వరకు అంటే లైక్ స్టూడెంట్స్ అయినా కానీ లేకపోతే మనమైనా కూడా కొంతమంది వీడియోస్లలో చూపిస్తారు ఈ లెటర్ ని ఈ డిజైన్ లో రాస్తే బాగుంటుంది, మనం జనరల్ గా రాసే దానికంటే ఇటాలిక్ లెటర్స్ అని ఆల్ఫాబెట్స్ అని అలా రాపిస్తూ ఉంటారు. సో ఈ లెటర్స్ ఇలా రాయడం వల్ల మన హ్యాండ్ రైటింగ్ అనేది నిజంగానే ఇంప్రూవ్ అవుతుందంటారా? ఇంప్రూవ్ అవడానికి దీన్ని స్టైల్ అంటాం మేము. కర్సివ్ స్టైల్ అని ఒకటి ఉంటుంది, ఇటాలిక్ మీరు చెప్పినట్టు ఇటాలిక్ స్టైల్ అని ఒకటి ఉంటుంది, నాన్ కర్సివ్ స్టైల్ అని ఒకటి ఉంటుంది. ఏది రాయాలి, కొంతమంది పేరెంట్స్ 9th 10th క్లాస్కి వచ్చేటప్పటికి నువ్వు నాన్ కర్సివ్లో రాయి, కర్సివ్లో రాస్తే వాళ్ళకి అర్థం కాదు, లేకపోతే ఇటాలిక్స్లో రాయి అని చెప్తారు. ప్రపంచంలో ఎవ్వరూ స్టూడెంట్స్కి ఇలాగే రాయి అని చెప్పకూడదు. వాళ్ళకి ఏ స్టైల్ కన్వీనియంట్గా ఉందో దాన్ని రాయాలి. ఎందుకంటే నాకు కావాల్సిందల్లా వాడికి ఆ సబ్జెక్ట్ వచ్చా లేదా, వాడు కరెక్ట్ స్పెల్లింగ్తో మంచి హ్యాండ్ రైటింగ్లో ప్రజెంట్ చేశాడా లేదా నాకు చాలు. సో హ్యాండ్ రైటింగ్ అనేది ఒక కమ్యూనికేషన్లో ఒక భాగం. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. కాబట్టి స్టైల్ని మనం ఫోర్స్ చేయకూడదు. లెజిబుల్గా ఉన్నంత కాలం, బ్యూటిఫుల్గా ఉన్నంత కాలం ఎనీ స్టైల్ ఈజ్ ఓకే. ఒక్క ఇటాలిక్లో చూడడానికి కంటికి చాలా ఇంపుగా ఉంటుంది, కానీ దానివల్ల కొంచెం చేతికి స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది ఇటాలిక్లో రాస్తే, అలాగే స్పీడ్ తగ్గుతుంది. కానీ మీరు చూడండి, ఒక థాట్ ప్రాసెస్ ఉంది నాకు, ఒక పెద్ద సబ్జెక్ట్ మీద ఐడియా ఉంది, అనాలిసిస్ బాగా ఉంది, ఒక 10 పేజీలు రాయాలని ఎకనామిక్స్ లాంటి సబ్జెక్ట్స్లో ఒక 10 పేజీలు రాయాలని నేను కూర్చున్నప్పుడు చాలా కుదురుగా రాయాలి, చాలా ఆర్టిస్టిక్గా రాయాలి అంటే నా థాట్ ప్రాసెస్ బ్రేక్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళని వదిలేయాలి. లెజిబుల్గా ఉండాలని చెప్పాలి, క్లియర్గా ఉండాలని చెప్పాలి, ఫ్లో వచ్చేలాగా వాళ్ళు ఎంత బాగా కన్వీనియంట్గా ప్రజెంట్ చేయగలుగుతారో పెద్దవాళ్ళుగా స్పేసింగ్ చూసుకో, లెజిబిలిటీ చూసుకో అని మాత్రమే చెప్పాలి తప్ప ఈ స్టైల్లోనే రాయాలని ఎప్పుడు ఫోర్స్ చేయకూడదు. ఓకే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.